నేను డాక్టర్ సి విజయలక్ష్మి, టెస్ట్ ట్యూబ్ బేబీ స్పెషలిస్ట్, నెల్లూరు. నేను నా ఫ్రెండ్స్ కలిసి సంతానలేమి గురించి తెలుగులో సామాన్య ప్రజలకి సులభంగా అర్థమయ్యే రీతిలో కొన్ని వీడియోలు చేయదలిచామండి. అందులో సంతానలేమి గురించి అవగాహన, దాని ట్రీట్మెంట్కి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వబడతాయి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ సి విజయలక్ష్మి ఫర్టిలిటీ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. స్టెప్ 3కి సర్జికల్ ప్రొసీజర్స్ ఏముంటాయి? వాస్ట్ డిఫరెన్స్ అనమాట. రోడ్డు, శాటిలైట్ రోడ్డు ద్వారా రావడం లాంచింగ్ స్టేషన్కి అండ్ ఫ్యూయల్ నింపుకోవడం, ఇది స్టెప్ 3 అనమాట. మనకు యూజువల్గా వచ్చి రోడ్డు బ్లాక్ అవుతుంటాయి ముందు మాట్లాడినట్టు. అలాంటప్పుడు మనం డైరెక్ట్గా తీసుకుంటాం ఇంజెక్షన్స్ వేసి. వ్యాసెక్టమీ అయిపోయింది, దాన్ని అలా ఆపరేషన్ చేసి మళ్ళీ ట్యూబ్ కుట్టవచ్చు, రోడ్డు రిపేర్ చేయొచ్చు అనమాట. ఓకే, అలా హెర్నియా ద్వారా ఏదైనా ఆపరేషన్ చేసి డ్యామేజ్ చేస్తుంటే మళ్ళీ రిపేర్ చేసుకోవాలి. ఇది స్టెప్ 3. దీన్ని కూడా పెద్ద ఆపరేషన్ లేదు, చిన్న చిన్న ఆపరేషన్తోనే నయం అయిపోతుంటాయి. స్టెప్ 4 వచ్చి పెన్నీస్లో పుట్టినప్పటి నుంచి కొంతమందికి చివరిలో స్కిన్ వెనక్కి రాకుండా పోవడం, పాస్ పోయే ద్వారం కింద ఉండడం, సెంటర్లో ఉండకుండా, ఇలాంటి వాటిని గమనించి ఆపరేషన్ చేసుకుని కరెక్ట్ చేసుకోవాలన్నమాట. వాటిని ఫైమోసిస్ ఆపరేషను లేదా హైపోస్పాడియాస్ ఆపరేషన్ చేయించుకోవాలి. తర్వాత వచ్చి రెట్రోగ్రేడ్ ఇజాకులేషన్. రెట్రోగ్రేడ్ ఇజాకులేషన్ అంటే ఒకసారి సెక్సువల్ యాక్ట్ అయ్యాక లాస్ట్లో ఇజాకులేషన్ అప్పుడు స్పర్మ్స్ వచ్చి ఫీమేల్ జెనిటల్ ట్రాక్లో డిపాజిట్ అవ్వాలి. అది అట్లా అవ్వకుండా రివర్స్లో యూరినరీ బ్లాడర్కి వెళ్ళిపోతాయి అన్నమాట, పాస్ పోసే సంచిలోకి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం కాలేజ్లో, సేమ్ అదే. అలాంటప్పుడు వాళ్ళకి పిల్లలు ఎలా పుడతారు? అవి వెనక్కి వెళ్ళిపోయినవి మళ్ళీ యూరిన్లో బయటకు వెళ్ళిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. సో పిల్లలు పుట్టరు అనమాట. ఎగ్జాంపుల్లో చూస్తే రాకెట్ ఫైర్ అవుతుంది, కొంచెం పైకి వెళ్తానే రివర్స్ అయ్యి సముద్రంలో పడిపోతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారు సైంటిస్టులు? నేరుగా వెళ్ళి అవి వాటర్ రెసిస్టెంట్ ఉంటాయి శాటిలైట్స్, అవి తెచ్చుకొని నెక్స్ట్ టైంకి ఉపయోగపెట్టుకుంటారు. నెక్స్ట్ రాకెట్ పంపించేటప్పుడు దాన్ని ఉపయోగించుకుంటారు అనమాట. అట్లాగే స్పామ్స్ అన్ని బ్లాడర్ వెళ్ళాక డాక్టరు అతని ద్వారా యూరిన్ చేయించి ఆ యూరిన్లో నుంచి స్పామ్స్ని కలెక్ట్ చేసుకుని దాన్ని వాడుకుంటారనమాట ఫెర్టిలైజేషన్కి. ఇది రెట్రోగ్రేడ్ ఇజాకులేషన్ అనమాట. ఇంకా లాస్ట్ స్టెప్ 5 ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్కి పెద్ద సర్జరీస్ అంటూ ఏం చేయబడలే మగవాళ్ళకి, ఎందుకంటే స్పామ్స్ బయటకు వచ్చాక అతని కంట్రోల్ పెద్ద ఉండదు. కాకపోతే మగవాళ్ళు ఏ ప్రాబ్లమ్స్కి ల్యాబ్లో చేస్తారు, ఇవన్నీ చేసేది ల్యాబ్లో అనమాట. ఫెర్టిలైజేషన్ ల్యాబ్లో చేసేది అంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్లో చేసేవి. వాటి ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం. ఇంతటితో ముగిస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.